2023 సంవత్సరానికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అసలు రిలీజ్ చేస్తారా లేదా? ఇలాంటి కామెంట్స్ అయితే ఈ మధ్య అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలైతే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. 2023 సంవత్సరానికి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుందా అంటే తప్పకుండా ఎలిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 2023 సంవత్సరంలో పంటలైతే నష్టపోయాయి. అలాగే దిగుబడి కూడా తగ్గింది కాబట్టి తప్పకుండా 2023 సంవత్సరంలో ఏవైతే పంటలున్నాయో అవి క్రాప్ ఇన్సూరెన్స్‌కి అయితే ఎలిజిబుల్ అవుతాయి. కానీ ఇక్కడ తెలియవలసిందల్లా అసలు 2023 సంవత్సరానికి సంబంధించి రైతుల పేరిట ఏదైతే పంటలున్నాయో వాటికి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది అసలు ప్రభుత్వాలు చెల్లించాయా లేదా అనేదే ఒక పెద్ద ప్రశ్న. ఈ టాపిక్‌కి సంబంధించి ఇంతకుముందు వీడియో చేసినప్పుడు 2023 సంవత్సరానికి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది ప్రభుత్వాలు చెల్లించలేదు అని ఆ వీడియోలో అయితే చెప్పాను. అప్పుడు కొంతమంది ఏమని కామెంట్ చేశారు అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది కట్టేసిందని కామెంట్స్‌లో అయితే చెప్పారు. కానీ మీకు స్క్రీన్ పైన ఒక ఆర్టికల్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఆ ఆర్టికల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే, అక్కడ క్లియర్‌గా అయితే రాయలేదు గానీ, ఆ ఆర్టికల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పటి వరకు రైతులు చెల్లించాల్సిన అమౌంట్ అంటే రైతుల పేరిట ప్రభుత్వాలే ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అయితే కట్టాయి కదా ఇప్పటి వరకు. ఆ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇంకా చెల్లించలేదని అయితే ఆ ఆర్టికల్ ద్వారా అయితే అర్థమవుతుంది. మీకు స్క్రీన్ పైన క్లిప్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. గత ప్రభుత్వం వచ్చేసి 1,200 కోట్ల రూపాయలని బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ 1,200 కోట్లు చెల్లిస్తేనే 1,500 కోట్ల రూపాయలు రైతులకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో అందుతాయని అయితే రాశారు. అంటే ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది ఇంకా ఏ ప్రభుత్వం చెల్లించలేదు. అంటే వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించలేదు. దీనికి సంబంధించి ఈ ఆర్టికల్‌లో క్లియర్‌గా రాకపోయినా నాకు అర్థమైంది మాత్రం ఇదే. మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ ఆర్టికల్ వచ్చేసి మీకు వాట్సాప్ ఛానెల్‌లో అయితే అందుబాటులో అయితే ఉంటుంది. మీకు గత వీడియోలో రబీ సీజన్‌కి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే అవకాశం తక్కువ అని అయితే చెప్పడం జరిగింది. అక్కడ నేను వేరే ఉద్దేశంతో చెప్పాను గానీ, అసలు ఇప్పటివరకు గత ప్రభుత్వం వచ్చేసి ఏ రబీ సీజన్‌లోనూ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది చెల్లించలేదు. అసలు పంటల బీమానే అమలు చేయలేదని ఆర్టికల్‌లో అయితే రాశారు. 2023 సంవత్సరానికి సంబంధించి మాత్రం పంటల బీమా అయితే అమలు చేశారు గానీ, ఆ ఇయర్‌కి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది ఇంకా చెల్లించలేదని అయితే ఆ ఆర్టికల్ ద్వారా మనకి అర్థమవుతుంది. అలాగే మీకు స్క్రీన్ పైన అదే ఆర్టికల్‌లోని మరొక క్లిప్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. అక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ వచ్చేసి 460 కోట్లయితే రైతులకి ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేది మాత్రం 106 కోట్లే. అంటే రైతులకొచ్చే అమౌంట్ కన్నా ప్రభుత్వం వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన అమౌంట్ చాలా మొత్తంలో ఉంది. అందుకోసం అప్పుడు ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది అసలు ప్రభుత్వం రబీ సీజన్‌కి సంబంధించి అమలు చేసినా సరే, ఆ సీజన్‌లో ఇన్సూరెన్స్ కంపెనీలకి అమౌంట్ అయితే పే చేయలేదు. ఇక 2024, 25 రబీ సీజన్ నుంచి రైతులే వారి యొక్క పంటలకి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది కట్టాలి అని చెప్పాను కదా! దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత అనే వివరాలైతే అందుబాటులో అయితే ఉన్నాయి గానీ, అది క్లియర్‌గా అయితే లేదు. దానికి సంబంధించి నేను పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత, మీకు తర్వాత వీడియోల్లో దానికి సంబంధించి పూర్తి వివరాలైతే అందిస్తాను. ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే 2023 సంవత్సరానికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది. కాకపోతే రైతులకి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో, ఆ పంట పొలాలకి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది ప్రభుత్వం చెల్లించాలి. అసలు ఆ అమౌంట్ అనేది ప్రభుత్వం చెల్లించిందో లేదో మనకసలు క్లారిటీయే లేదు కాబట్టి, ఆ అమౌంట్ అనేది అంటే 2023 క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేం.